మనం ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లో ఫేమ్ అయిన చాలా మందిని ఇంటర్వ్యూస్ చేసాం. బట్ తిను మాత్రం చాలా డిఫరెంట్. మనం సాధించాలి అన్న ఒక పట్టుదల అడుగు ఒక ముందుకేస్తే అది లేట్ అవ్వచ్చేమో కానీ సక్సెస్ మాత్రం కంపల్సరీ సార్. నేను సాధించలేను అనుకుని ఆడలో పడుకుండిపోయారు అనుకోండి, మన పని అంతే. అంటే మన సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఈ వైజాగ్ రౌడీ పేరేంటి మరి? కాలేజ్ డేస్ లో ఆ కల్చర్ కి ఆ సిచ్యువేషన్ బట్టి వైజాగ్ రౌడీ అని పెట్టి అది పెట్టడం జరిగింది. ఒక స్టాండ్ తీసుకుని ఒక నలుగురిని మనం తోడు పెట్టుకుని వెళ్ళి హెల్ప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అట్ ద టైమ్ ఆఫ్ కరోనా మేము మైండ్ లో ఒకటే డిసైడ్ అయ్యామన్నమాట, తప్పనిసరిగా డెఫినెట్ గా దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఒకరు కామెంట్ పెట్టడం కూడా జరిగిందంటే సడన్ గా ఇలాంటి యాక్సిడెంట్స్ ఏదైనా అయితే సమ్ గవర్నమెంట్ కొన్ని వచ్చి ఉంటాయి కదా, అది చేయొచ్చు కదా అంటే మీరు రిప్లై ఇచ్చారు ఎమర్జెన్సీ నీడ్ కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయడానికి టైం లేదు. సో అందుకని చెప్పి మేము ఎంతైనా మనం హెల్ప్ చేయాలి. 1 lakh ఇచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్ కైనా లేకపోతే మెడిసిన్ కైనా ఉపయోగపడుతుంది కదా. స్కూల్లో అయితే ఏమీ లేవంటే బయట ఉన్నాయా? ఉంది, ఇంట్లో కూడా చెప్పాము. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనం ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లో ఫేమ్ అయిన చాలా మందిని ఇంటర్వ్యూస్ చేసాం. బట్ తిను మాత్రం చాలా డిఫరెంట్. అంటే మన సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతూ పాటలు పాడుతూ అలాగే తనకి తోచినంత సాయం ఎదుటి వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఒక యూనిటీగా తను ఫామ్ అయ్యి హెల్ప్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో ఇలా చాలా ఉన్నాయి, తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్తే. రాజు లక్కీ, వైజాగ్ రౌడీ. రాజు లక్కీ. ఓకే, ఈ వైజాగ్ రౌడీ పేరేంటి మరి? అంటే యాక్చువల్గా కాలేజ్ డేస్ లో అంటే తెలిసిందే కదా మీకు కూడా ఎలా ఉంటుందో లైఫ్ అనేది. సో ఆ కల్చర్ కి ఆ సిచ్యువేషన్ బట్టి వైజాగ్ రౌడీ అని పెట్టి అది పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైనా దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటే బట్ అందరూ కూడా ఐడెంటిఫై అయ్యాం కదా, సో ఐడియా ఎందుకు చేంజ్ చేయడం అని చెప్పి అలా వదిలేసాను అంతే. అంటే మీకు తెలిసిందే కదా అని నన్ను అన్నారు, నాకు తెలీదు. నా కాలేజ్ లో చదివి ఉంటారు కదా. నేను చదివాను కానీ ఆ రౌడీలా నేను ఎప్పుడు లేను. మీరు అమ్మాయిలు ఎక్కువ రౌడీస్ కదా అబ్బాయిల కన్నా మాక్సిమం. అంటే మీరే చూసి ఉంటారు కదా, అంటే ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే కొంచెం రౌడీలుగా బిహేవ్ చేస్తారు అంతే. అంటే మీరు చెప్పండి, మీరు మీ కాలేజీలో రౌడీయా? నేను రౌడీని కాదు, ఇన్నోసెంట్ చాలా. అంటే అదే మరి ఇన్నోసెంట్ అన్నట్టు పేరులో ఇన్నోసెంటే కానీ అప్పుడు అలా పెట్టాను, అది అలా ఉంచేసాను అంతే. ఓకే, కొంచెం మనం కొంచెం ముందుకెళ్లే ముందు ఒక పాట మేము వినొచ్చా? పాట అంటే ఇప్పుడే పాడమంటారా? అంటే నేను బాగా ఎక్కువ ఫేమ్ అయిన సాంగ్ అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఈ పాట ఇతనే పాడారు అని చెప్పి బాగా ఐడెంటిఫై చేసిన సాంగ్, నాకు చాలా ఇష్టమైన సాంగ్, అది పాడతాను మీ అందరి కోసం. జస్ట్ ఒక చిన్న లిరిక్ అంతే. దుర్గమ్మ తల్లికి గాజులు మన బంగారు తల్లికి గాజులు, గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు, దుర్గమ్మ తల్లికి గాజులు మన బంగారు తల్లికి గాజులు. సూపర్. అసలు మీకు ఎలా అంటే ఇప్పుడు మనం మాల వేసాము అని అంటే కంప్లీట్ గా ఇంకా దేవత భక్తిలో అలా ఉండిపోయి ఇలా ఉంటారు కదా, మీకు ఆ వీడియో రికార్డ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా ముందు నుంచి వీడియోస్ చేసేవాళ్ళం, కాకపోతే ఈ సాంగ్ మేము అంటే రాసిన తర్వాత దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్టివ్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ అంటే మా బ్రదర్స్, లైక్ చాలా ఊర్లో చాలా మంది ఉన్నారు, వెంకటేష్, మహేష్, ప్రసాద్, చాలా మంది ఉన్నారు. కానీ అందరికన్నా నాకంటూ ముందుండి నడిపించేది అయితే మా ఫ్రెండ్సే. ఈ వీడియోస్ వాళ్ళే చేస్తారు, వాళ్ళే తీస్తారు, ఎప్పుడు పిలిచినా రమ్మనగానే వచ్చి తీస్తారా? అంటే అన్నయ్య అంటే ఈ రోజు ఏం షూట్స్ లేవా, ఇది చేద్దామా అది చేద్దాం అని చెప్పి యాక్టివ్ గా ఉంటారు అన్ని విషయాల్లో. ఇప్పుడు మీ ఫుల్ నేమ్ రాజునా? రాజు. యాక్చువల్ గా నా నేమ్ రాజు, నేను ఇష్టపడి పెట్టుకుంది లక్కీ, రాజు లక్కీ. అంటే మీరు లక్కీ గాయా? అంటే ఎప్పుడు ఇదే లక్ తో ముందుకు వెళ్ళాలని చెప్పి. మరి వెళ్తున్నారా? అంటే వెళ్తున్నాం. అంటే నాకంటూ ఏం లేవు కానీ హ్యాపీగా ఇలా ముందుకెళ్తే చాలు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసే అంత కెపాసిటీ నాలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ కి భయపడినాం, ఏదొచ్చినా
ఏదైనా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడమే నాకు తెలిసింది అంతే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు అంటే మనం వెనకాల ఎన్నో చూసి వచ్చుంటే గానీ అంటే ఈ రోజుల్లో ఎవరున్నారు హెల్ప్ చేయడానికి, వాళ్ళు ఎవరో ఆపదలో ఉన్నారంటే ఒక స్టాండ్ తీసుకుని ఒక నలుగురిని మనం తోడు పెట్టుకుని వెళ్ళి హెల్ప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు బాగా సహకరిస్తారా మీ ఫ్రెండ్స్ గానీ మీ బ్రదర్స్ గానీ? చాలా అంటే ఒక గ్రూప్ ఆఫ్ మీరు ఫామ్ అయ్యి ఉన్నారు కొంతమంది ఎవరికైనా హెల్ప్ చేస్తారు. యాక్చువల్ గా ఎవ్రీడే కాకుండా యాక్చువల్గా మేము పెట్టేది ఎవ్రీ సండే ఫుడ్ డొనేషన్ చేస్తాం. ఓకే. ఈ ఫుడ్ డొనేషన్ కాన్సెప్ట్ మేము ఎలా తీసుకున్నాం అంటే అట్ ద టైమ్ ఆఫ్ కరోనా మేము మైండ్లో ఒకటే డిసైడ్ అయ్యామన్నమాట. అంటే ఇంట్లో ఉండి మనం తినడానికే చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా, రోడ్ సైడ్ చాలా మంది అడుక్కునే వాళ్ళు పిచ్చి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా. అట్ ద టైమ్ ఆఫ్ కరోనా అన్ని క్లోజ్డ్, లైక్ రెస్టారెంట్స్ అని టిఫిన్ షాప్స్ అని అంతా బంద్ కదా. సో మరి వాళ్ళు ఎలా తింటారు? ఈ కాన్సెప్ట్ని మైండ్లో ఆలోచించుకొని సో మనం కంపల్సరీగా ఫుడ్ ప్రిపేర్ చేసి రోడ్డు మీదకి తీసుకెళ్దాం ఎలా అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేసాం హ్యాపీగా. అప్పుడు స్టార్ట్ చేసిన ఈ ఫుడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ ఎవ్రీ సండే తప్పనిసరిగా డెఫినెట్గా దీన్ని కంటిన్యూ చేస్తున్నాం హ్యాపీగా. అంటే ఏ ప్రాబ్లం ఇప్పటి వరకు లేకుండా ఫుడ్ డొనేషన్ అనేది చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. ఓకే. నార్మల్ గా ఫుడ్ డొనేషన్ అంటేనే మనకు కొంచెం ఇంట్లో ఫైనాన్షియల్ గా అంతా బాగుంటేనే చేయగలుగుతాం. దట్టు మీరు ఎవ్రీ సండే చేస్తున్నారంటే అదేం అంత ఈజీ టాస్క్ కాదు. అంటే వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎవ్రీ సండే అంటే ఇప్పుడు మీ బర్త్డే అనుకోండి, సో ఈ రోజు నా పేరు మీద మీరు ఫుడ్ డొనేషన్ చేయండి అని మీరు అన్నారు అనుకోండి, సో దీనికి ఇంత అమౌంట్ అవుద్ది అని చెప్పేసి ఆ అమౌంట్ తీసుకొని ఆ రోజు వాళ్ళ పేరు మీద ఫుడ్ ఇస్తాం అనమాట. సో ఎవ్రీ సండే ఎవరు ఇవ్వకపోయినా ఇచ్చినా డొనేషన్ చేసినా చేయకపోయినా మా డబ్బులతో అయినా సరే చెయ్యాలని మేము మెంటల్ గా ఫిక్స్ అయిపోయాం. సో డెఫినెట్ గా మా సాయశక్తుల ఎంత వరకు వెళ్తే అంతవరకు ఎవ్రీ సండే ఫుడ్ డొనేషన్ చేస్తాం. ఓకే. బట్ ఇదంతా చేయాలంటే ఎలా? అంటే అందరూ ప్రతి సండే ఇవ్వాలంటే కష్టమే. కష్టం. ఖచ్చితంగా మీ అమౌంట్ పెట్టుకోవాలి. మరి మీరు ఫైనాన్షియల్ గా ఏం చేస్తుంటారు? నేను ఫైనాన్షియల్ గా అంటే ఇప్పుడు నేను శ్రీచంద్ర స్కూల్లో మ్యాథ్స్ లెక్చరర్ గా చేస్తున్నాను. ఓకే. అంటే స్కూల్ అంటే మంచి అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది, ప్రజెంట్ బాగానే ఉంది. నాకు అమ్మ చెల్లి డాడీ ఎక్స్పైర్డ్ చిన్నప్పుడే. చిన్నప్పుడు అంటే మీ వయసు ఎంత? నేను అప్పుడు 6 years ఓల్డ్ ఐ థింక్. అప్పుడే మా డాడీ చనిపోయారు. అప్పటి నుంచి గుర్తుండి కూడా ఉండదు కదా మీ డాడీ? తెలీదు. అంటే ఎలా ఉండేవారు అన్నది కంప్లీట్ గా ఇప్పటికీ విజువల్ గా నేను మైండ్ లో ఇంకా అంటే ఇలా ఉంటారేమో అనేది తప్ప కానీ అంతగా బాండింగ్ లేదు. నా అమ్మ నా లైఫ్ లో ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉన్నారు అంటే దట్ ఈస్ మై మామ్. చాలా. ఎందుకంటే డాడీ చనిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు అంటే ఉన్నవి ఏదైనా అమ్మేసి వీళ్ళని ఏదో విధంగా సెటిల్ చేయాలని ఆలోచిస్తారు. కానీ మా అమ్మ మా డాడీ ఇచ్చింది ₹1 కూడా అమ్మకున్నా ఏమి ఖర్చు పెట్టుకున్నా ఆవిడ సహాయంతోనే ఆవిడ పని చేసే ఈ రోజు వరకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఎంతలా అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి ఎవ్రీడే నైట్ మళ్ళీ 9-9:30కి ఇంటికి వచ్చేవారు. అంటే ఏం చేస్తుంటారు? మాకు ఉన్నది ఒక చిన్న టీ షాప్ ఉండేది. మా డాడీ పెట్టిందే అది. కానీ ఇప్పటికి 22 years నుంచి సక్సెస్ఫుల్ గా మా మమ్మీ దాన్ని రన్ చేస్తున్నారు. ఒక్కరే మా మమ్మీ కష్టపడతారు. ఇప్పుడు ప్రెసెంట్ మా పిన్ని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మా పిన్ని వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారు. మా పిన్ని శాంతి పిన్ని అని, నాకు పిన్ని అని. ఇప్పుడు ప్రెసెంట్ హెల్ప్ చేస్తున్నారు, ఇంతకు ముందు చేయలేదా? ఇప్పుడు ఇంతకు ముందు అంటే మా డాడీ చనిపోయిన తర్వాత మా మమ్మీ దగ్గరికి మా మామయ్య గారు పంపించారు మా పిన్ని వాళ్ళని. అంటే మా అక్కకి ఎవరు లేరు తోడు, సో వీళ్ళకి ఎలా అయినా హెల్ప్ చేయాలి మనం. ఫైనాన్షియల్ గా ఏం హెల్ప్ చేయలేకపోయినా చెల్లి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మా పిన్ని వాళ్ళని పంపించారు. నా లైఫ్ లో ది బెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఈక్వల్ టు మై మామ్, మా మామయ్య. మా డాడీ చనిపోయిన తర్వాత నన్ను మా మామయ్య దగ్గర తీసుకెళ్ళిపోయారు. మా మామయ్య చదివించారు. కంప్లీట్లీ నేను ర్యాష్ ఫుల్ గా. కానీ మా మావయ్య నాకు అన్ని విధాలుగా లైక్ ఫాదర్ అనుకోండి. ఇంకా ఆయనే చదివించారు. అందరు మావయ్యలు అలా ఉండరు యాక్చువల్లీ. చాలా ఆస్తుల కోసం కొట్టుకొని చెల్లెల్ని ఇబ్బంది పెట్టే మావయ్యలు కూడా ఉంటారు. బట్ చాలా లక్కీ అయితే మీరు. చాలా లక్కీ అంటారా? 100% నేను చెప్పగలను. నా లైఫ్ లో ఈక్వల్ టు మై మామ్, మై మావయ్య. అందుకే మీరు వాట్సాప్ లో క్యాప్షన్ చూసినా తెలుస్తుంది మై మావయ్య ఈజ్ మై హీరో అని ఉంటుంది. అంత పొజిషన్ ఇస్తారు హీరో. హీరో అంటే హీరో కన్నా ఎక్కువే.
ఇప్పుడు మమ్మీ ఏం చేస్తున్నారు ప్రెసెంట్? మమ్మీ షాప్ లోనే ఉంటారు ఇంకా ఇంకా. అంటే మీకు Still. అంటే చిన్నప్పటి నుంచి జస్ట్ నార్మల్ గా అడుగుతున్నా, మీరు చూసారు కదా కళ్ళతో డాడీ లేకపోయినా అమ్మ ఇంతవరకు కష్టపడి ఇంత చదివించి ఈ పొజిషన్ లో పెట్టారని. స్టిల్ ఇప్పటికీ అంత కష్టపడడం అనేది మీకు ఓకేనా? ఓకే అంటే నాకైతే అసలు మా అమ్మగారు అంత కష్టపడటం ఇష్టం లేదు. బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆవిడ మనం చెప్పినా చెప్పకపోయినా షాప్ కి వెళ్తూనే ఉంటారు. అంటే ఓకే. ఇన్ కేసు ఇప్పుడు ఏదో ఈ రోజు నేను రూపాయి 2 రూపాయలు సంపాదిస్తున్నాను కానీ ఇప్పటి వరకు మనం సంపాదించింది లేదు. అంతా కంప్లీట్ గా మా అమ్మగారు కష్టంతోనే పెరిగాను. మా అమ్మగారు సంపాదించిన దాంతోనే ఎంజాయ్ చేశాను కూడా. కంప్లీట్ గా ఐఎమ్ అడిక్టెడ్ టు ఎంజాయ్మెంట్. బట్ కానీ ఇప్పుడు స్టిల్ ఐ రియలైజ్డ్ లైఫ్ లో గోల్స్ అంటూ ఏం లేవు కానీ ఇలాంటి సోషల్ సర్వీస్ చేసుకుంటూ మా అమ్మని హ్యాపీగా, అంటే నా కొడుకు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు అని అనిపించుకుంటే చాలు, అంతే. నాకు పెద్ద డౌట్ ఏంటంటే, మీకు ఫాదర్ లేరు అని తెలియగానే, ఫాదర్ లేరు అంటే అంటే ఒక సింగిల్ పేరెంట్ మదర్తో ఆ లైఫ్ ఎలా ఉంటుంది, బయట వాళ్ళతో కానీ రిలేటివ్స్తో కానీ ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయని నాకు తెలుసు. సో కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు కదా, మనం చేయడం ఏంటి అని చెప్పేసి అసలు సొసైటీని పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇన్ని చూసిన తర్వాత కూడా మీరు వేరే వాళ్ళు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వెళ్ళి ఆదుకోవడం అనేది అసలు మీకు ఎలా వచ్చింది? మా మా మమ్మీ ఎప్పుడు ఒకటే చెప్తారు, మన వల్ల అంటే మనం ఎవరి వల్ల అయినా బాధపడినా పర్లేదు, ఇబ్బంది పడినా పర్లేదు, కానీ ఎదుటి వ్యక్తి అనేవాళ్ళు మన వల్ల ఇబ్బంది పడకూడదు. నేను చాలా వరకు చాలా చూశాను. లైక్ ఎన్నో ప్రాణాలు అంటే రోడ్ సైడ్ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. అంటే ఎవరు ఎప్పుడు ఎలా పోతాం అనేది తెలియదు. ఉన్నన్ని రోజులు అందరికి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలి. మా మమ్మీ చెప్పే మాట ఇది, నలుగురికి సహాయం చెయ్యు నీకు వీలైనంత వరకు, నలుగురితో హ్యాపీగా ఉండు, నీ వల్ల ఎవరు బాధపడకూడదు, అంతే. కానీ ఉన్నంత వరకు మేమైతే మాత్రం హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాం. రీసెంట్ గా మీరు చూసారో లేదో వీడియో, ఒక అబ్బాయికి మా విలేజ్ దగ్గరే చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో అబ్బాయికి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం, చాలా వరకు కలెక్ట్ చేసాం. అంటే ఎంత అనేది ఇప్పుడు నేను చెప్పను, అంటే మండే మేము వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. సో అది ఆ రోజు మేము రిలీజ్ చేద్దాం అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నాం. ఓకే. ఒకరు కామెంట్ పెట్టడం కూడా జరిగిందంటే, సడన్ గా ఇలాంటి యాక్సిడెంట్స్ ఏదైనా అయితే సమ్ గవర్నమెంట్ కొన్ని వచ్చి ఉంటాయి కదా, అది చేయొచ్చు కదా అంటే మీరు రిప్లై ఇచ్చారు, అది వెంటనే అంటే ఆపరేషన్ చేయాలి అని చెప్పి. ఒకరు ఏం పెట్టారంటే సీఎం ఫండ్స్ అనేవి ఉన్నాయి కదా అని చెప్పి. సో సీఎం ఫండ్స్ అంటే ఇప్పుడు పెడితే ఒక 2-3 days కి అది రావచ్చు, వస్తుంది కూడా. కానీ అది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాబట్టి, ఎమర్జెన్సీ నీడ్ కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయడానికి టైం లేదు. సో అందుకని చెప్పి మేము ఎంతైనా మనం హెల్ప్ చేయాలి. అంటే లిటరల్లీ అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసాక చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట, లైఫ్లో దేవుడు మా డాడీని తీసుకెళ్ళిపోయినా మా మమ్మీని స్ట్రాంగ్గా ఉంచాడు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. వాళ్ళ లైఫ్లో ఎవరు లేరు అలా అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న ఇల్లు, అది కూడా చిన్న కమ్మల ఇల్లు, ఒక్కడే కొడుకు 18 years, ఆవిడ ఏడ్చినప్పుడు అనిపించింది అనమాట. లిటరల్లీ చాలా ఎమోషనల్ అయ్యాను నేను కూడా. అందుకే ఈ అబ్బాయిని మనం ఎలా అయినా బ్రతికించాలి అందుకని చెప్పి ఇలా అమౌంట్ కలెక్ట్ చేసాం. ఇప్పుడు ఎంత అమౌంట్ కావాలన్నారు? అంటే ఆపరేషన్కి అయితే 10 to 15 lakhs అయ్యిద్ది. కానీ మనం ఎంతవరకు చేయగలం అనేది, మన వరకు ఒక 1 lakh ఇచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్ కైనా లేకపోతే మెడిసిన్ కైనా ఉపయోగపడుతుంది కదా, ఆ విధంగా ఆలోచిస్తాం, అంతే. గ్రేట్ అసలు. ఓకే, కొంచెం మనం ఈ సైడ్ నుంచి వేరే మూడ్కి వెళ్దాం. మీరు ఇప్పుడు కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తున్నారు కదా, మంచి హ్యాండ్సమ్ ఉన్నారు స్కూల్లో కానీ, లేదంటే వేరే టీచర్స్ చిన్న చిన్నగా క్రష్ అంటే స్కూల్లో ఏం లేవు. స్కూల్లో అంటూ క్రష్లు గట్రా ఏం లేదు. స్కూల్లో నేను స్టూడెంట్స్ తో అనట్లేదు, స్టూడెంట్స్ తో కాదు, మేడమ్స్ తో అయినా. మా సార్ కొంచెం స్ట్రిక్ట్ అండి, మురళీ సార్ అని చెప్పి, చాలా మంచి ఆయనలండి. స్కూల్ కూడా చాలా ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు, చాలా బాగుంటది. 22 years నుంచి ఐ థింక్ స్కూల్ రన్ చేస్తున్నారు. మంచి స్కూల్, భోగపురం, మంచి స్కూల్. మీరు ఇందాక నేను అడగగానే స్కూల్లో అయితే ఏమీ లేవంటే బయట ఉన్నాయా? బయట ఉన్నాయంటే అంటే ఉంది, ఇంట్లో కూడా చెప్పాం. నెక్స్ట్ 2027లో మ్యారేజ్ చేసుకుంటాను. ఓకే, మరి గతంలో కొన్ని బ్రేకప్ వీడియోస్ అవి పెట్టేవారు, దానికి రీజన్ ఏంటి? అది వేరే అమ్మాయా? వేరే అమ్మాయి అంటే
వేరే అమ్మాయిని అంటే నేను చేసే వీడియోస్ ఏవి ఎవరిని ఉద్దేశించి చేయను. ఓకే. వీడియో చేసామంటే దానికి ఒక మీనింగ్ఫుల్ ఉండాలి. అది మీరు చెప్పింది కరెక్టే. అంటే పాస్ట్లో ఏమైనా ఉంటేనే ఇలా చేస్తా. నేను వీడియో పెట్టిన ప్రతిసారి అడిగేది అందరూ అడిగేది ఇదే మాట. అంటే మీకు ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా, ఓన్లీ లవ్ సాడ్ వీడియోసే చేస్తున్నారంటే ప్రజెంట్ ఉన్న సొసైటీ ఓన్లీ రెండు కాన్సెప్ట్ల మీద ముందుకెళ్తుంది. ఒకటి డబ్బు, ఒకటి ప్రేమ. అవునా? అంతే కదా. డబ్బు లేకపోతే దేనికి పనిచేయం. అది ఉన్నా సరే అందరూ ప్రేమ కావాలనుకుంటారు కదా. సో చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు బయట. అమ్మాయి మోసం చేసిందా, అబ్బాయి మోసం చేసిందా సెకండరీ అయితే 90% అమ్మాయిలే మోసం చేస్తారు కదా. అవునా? నిజమే కదా. అవునా కదా, మీకు తెలియదా? మరి అలా అని నేను అన్ను. అంటే అబ్బాయిలు కూడా మోసం చేయొచ్చు, కానీ 90% అమ్మాయిలే ఉంటారు కదా. మా అమ్మ ఒప్పుకోలేదని చెప్పి, మా నాన్న ఒప్పుకోలేదని చెప్పి, మా నాన్నమ్మ చచ్చిపోద్దని చెప్పి అలా చెప్పి అబ్బాయిలు కూడా ఉన్నారు. అబ్బాయిలు ఉండొచ్చు కానీ ఎక్కువ అమ్మాయిలు. నేను ఎందుకు సాడ్ వీడియోస్ చేస్తున్నానంటే ఎక్కువ కనెక్ట్ అయ్యేది అందరూ కూడా ఈ నవైడేస్ యూత్ అందరూ కనెక్ట్ అయ్యేది సాడ్ వీడియోస్కే. సో దీన్ని పట్టుకొని మనం ముందుకెళ్తే ఈ ఇన్స్టాలో మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. పలానా ఈ అబ్బాయి అంటే సాడ్ వీడియోస్ చేస్తారని ఐడెంటిఫై చేస్తారు అని చెప్పి ఎక్కువ సాడ్ వీడియోస్ చేస్తారు. అంతే తప్ప కానీ ఎవరినో ఉద్దేశించో ఎవరినో ఇదైతే కాదు. నమ్మేలా లేదంటే నమ్మాలి. కాదంటే ఇప్పుడు లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఉండాలి కదా. బ్రేకప్ అంటే ఉంది, మరి అది ఉంది. కానీ నేను చేసిన ఏ వీడియో కూడా ఆ అమ్మాయిని ఉద్దేశించి నాకు అర్థమైంది. సరే, మీ బ్రేకప్ స్టోరీ చెప్పండి మాకు. బ్రేకప్ అంటే ఏం లేదండి బాబు. ఇప్పుడు చెప్తే ఊర్లోకి వెళ్ళింది అది పెద్ద గొడవలు అవుతాయండి. ఊర్లో అమ్మాయినా? అంటే ఊర్లో అమ్మాయి అంటే మీరు పేరు చెప్పట్లేదు కదా. మేబీ. సరే, ఏమైంది? ఇంతకు ఏం జరిగింది? అంటే మీరు చెప్పకండి. నేను కొన్ని వీడియోస్ చూసాను, మీరు చెప్పిన డైలాగులు అవి చాలా లోతుగా ఉన్నాయి. అమ్మాయిని పొడుస్తున్నట్టే పొడుస్తారు, డైరెక్ట్ పడవరు. తిప్పి 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 ఆ అబ్బాయిని కూడా కొంచెం ఇంక్లూడ్ చేసి నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? అంటే మరి ప్రేమ అనే దానికి ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే మీరేం చెప్తారు? నథింగ్ అంటాం నేనైతే. నేను నమ్మను దాన్ని, అసలు నమ్మను. మరి అమ్మ ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా ఏంటి? నేను అడిగేది, మనం ఇప్పుడు ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నామో, ఇప్పుడు రిలేషన్ ఒక అబ్బాయితో అమ్మాయితో గానీ ఆ లవ్ గురించి చెప్తుంటే అది అసలు ఉండదు, అది ఒక ట్రాష్, నేను నమ్మను దాన్ని అంటున్నారా? ఓకే, బాగుంది. మరి అమ్మ ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా ఏంటి? చాలా తేడా ఏంటి అసలు, పోల్చకండి, దాంతో సంబంధమే లేదు. అంటే మరి రేపు మీరే కదా మీ పిల్లలకి తల్లి అయ్యేది. నేను చెప్పాను. వెయిట్, ఇప్పుడు మీరు చూపించే ప్రేమకు అర్థం లేదు, రేపు మీ పిల్లలకి మీరు తల్లి అయ్యాక మీ ప్రేమకు అర్థం ఉందా? అంతే కదా. మీరు ఏమన్నారు, అమ్మాయి ప్రేమకి అసలు అర్థం లేదు. ఓకే, ప్రేమకి అర్థం లేదు అంటున్నారు. ఈ రోజుల్లో ఎవరు లేరు నిజంగా ప్రేమించే వాళ్ళు. మరి నేనున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నారు? మనోడు మెల్లగా దొరికిపోతున్నాడు. నేను స్టిల్ ఐ మీన్ లో దానికి దేని లేదు. కానీ నేను అంటుంది ఏంటంటే, మీరు చెప్పాలంటే అమ్మ ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా ఏం చెప్తారు? చాలా తేడా ఉంది, కానీ టాపిక్ డైవర్ట్ చేయగానే అనవసరంగా నన్ను క్వశ్చన్ చేసి. ఇక్కడ నేనున్నాను కదా అని మీరు ఇందాక ఒక మాట అన్నారు. అంటే అంత అండర్స్టాండింగ్, అంత లవ్ చేసే పర్సన్ అయితే ముందు ఒక అమ్మాయి ఆ చిన్న బ్రేకప్ ఏదైతే ఉందో అది ఎందుకు అవుతుంది అంటే ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ? వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ? ఓకే, దీన్ని ఇంకా నేను ఎక్కువ లాగాలనుకోవట్లేదు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు. లేదు, నేను అలాంటి అసలు నేను ప్రేమకు చాలా దూరం ఉంటాను. అంటే యాక్చువల్ గా నేను ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ అది, అమ్మ ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా ఏంటంటే. మీరు చెప్పండి ఇప్పుడు. అంటే అమ్మ ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా ఏంటంటే, చాలా మంది అమ్మ ప్రేమే గొప్ప, అమ్మ ప్రేమే గొప్ప అంటారు. ఓకే, నేను అమ్మ ప్రేమని డిగ్రేడ్ చేసి మాట్లాడట్లేదు. అమ్మ అమ్మాయే, అమ్మాయి అమ్మాయి. అంటే ఈ రోజు అమ్మ ప్రేమ గొప్పది అంటే అమ్మాయి ప్రేమ గొప్పది కదా. రేపు ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి ఆ రోజు ఆ పిల్లలకు తల్లి అయితే అప్పుడు ఈ అమ్మాయి ప్రేమ గొప్పది అంటే ఇప్పుడు కాదా? అంతే కదా. ఇప్పుడు అమ్మాయి సిచ్యువేషన్స్ కొన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ఆ ప్రేమ కంటిన్యూస్ గా హ్యాపీగా ముందుకు వెళ్తుంది. అంటే నేను ఎందుకు అమ్మాయినే సపోర్ట్ చేస్తాను ఎక్కువ అంటే, ఇప్పుడు అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, అబ్బాయి ఏం చేస్తాడు, నలుగురు ఫ్రెండ్స్ని పిలుచుకుంటాడు, హ్యాపీగా ఒక బీరో మందో తెచ్చుకుంటాడు, తాగుతాడు, ఆ రోజు ఏదో విధంగా ఆ రోజు ఆ బాధను మర్చిపోతాడు. కానీ అమ్మాయి
నలుగురికి చెప్పుకోవాలంటే నలుగురు ఏమనుకుంటారో, నలుగురు 4 విధాలు మాట్లాడుకుంటారేమో, ఉమ్, మా అమ్మ నాన్న పరువు పోద్దేమో. ఇంకా ఇంకా ఏం చెప్పాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మర్చిపోవడానికి 1 సంవత్సరం పట్టొచ్చు, ఒక 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు. కానీ అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇష్టం లేని వాడితో జీవితాంతం గడపాలి, పిల్లలు కనాలి, ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళని చదివించి వాళ్ళకి పెళ్లి చేసేంత వరకు ఇష్టం లేని వాడితోనే ఉండాలి. ఉమ్. మరి అమ్మాయి పడేదే కదా కష్టం. నీలో అర్థం చేసుకునే అబ్బాయిలు ఉంటే ఎంతమంది అమ్మాయిలు బాగుపడతారు. ఓకే. అంటే నన్ను ఇంటర్వ్యూ చేసిన మీరు అలా అవుతున్నారా, లేకపోతే నేను చెప్పే ఆన్సర్స్ అలా ఉన్నాయా? చెప్పే ఆన్సర్ అదే. ఏంటి ఉన్నారా అంటే అందరూ అబ్బాయిలు అమ్మాయిలే మోసం చేస్తారని అమ్మాయిలకి అగేనెస్ట్ గా మాట్లాడే అబ్బాయిలనే చూసాను నేను ఇప్పటి వరకు. మీరు కొంచెం పాజిటివ్ గా మాట్లాడేసరికి ఓకే ఉన్నారు అక్కడక్కడ అబ్బాయిలు అమ్మాయిల కోసం ఆలోచించే వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పారు కదా అమ్మాయి అయితే అమ్మా నాన్న పరువు ఎక్కడ పోతుందో ఎవరేమనుకుంటారని చెప్పి ఆగిపోద్దని, ఆ థాట్ అబ్బాయిలకు ఉండదా? ఉంటది, ఎందుకు ఉండదు? మరి ఎందుకు చెప్పుకుంటారు? చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు, అంటే నేను అమ్మాయిలే అందరూ మంచి వాళ్ళని చెప్పను, అబ్బాయిలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది అబ్బాయిలు ఈ అమ్మాయే నా సర్వస్వం, ఈ అమ్మాయే నా ప్రపంచం అనుకుని లవ్ చేసే వాళ్ళని ఒక్కసారిగా మోసం చేస్తే వాళ్ళు కూడా తట్టుకోలేరు కదా. అంటే నేను కూడా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, నేను నా లైఫ్లో ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరు పరిచయం అవడం, ఇలా ట్రావెల్ చేయడం, ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీ ఉంది. మళ్ళీ ఈ ఇంటర్వ్యూతో మమ్మల్ని మీరు నేనేం విడగొట్టను, విడగొట్టినా విడిపోదులేండి. మరి నాకు డౌట్ ఎందుకు? ఎందుకంటే నేను ఈ ఇంటర్వ్యూలో చెప్తాను, ఎందుకంటే నేను చేసిన ప్రతిదీ తప్పే, నేను చేసి ప్రతిదీ తప్పే. నా తప్పులన్నిటిని కూడా ఆ అమ్మాయి వెనకేసుకొని వచ్చి హ్యాపీగా నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను భరించి, అసలు ఇంకో అమ్మాయి అయితే నాకన్నా అందంగా ఉంటుందిలేండి అమ్మాయి, ఇంకో అమ్మాయి అయితే నువ్వు నాకు వద్దులే నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇంకొకరితో మోవడం లేకపోతే ఏదో జరగచ్చు. కానీ స్టిల్ లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుందని ప్రామిస్ చేసింది, అలానే ఉంది కూడా. నమ్మకం ఉందా మరి? ఉంది. ఇంకో 2 years ఏం లేదు, 2 years లో పెళ్లి. ఆల్మోస్ట్ 25 కంప్లీట్ కదా, 26 అంటే లక్కీ నెంబర్ అన్నమాట 27 మాకు. ఓహో, అందుకని మీరు ఫిక్స్ అయ్యి 27 లో చేసుకుంటాం. ఇంకా టైం ఉందేమో అని అనుకుంటున్నాను నేను. మీరు ఫిక్స్ అయ్యారా? నేనే ఫిక్స్ అయ్యాను. అప్పుడు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం మనం. ఓకే, తప్పకుండా. విత్ కపుల్. ఓకే, మాకంటే మా వ్యూవర్స్ కూడా ఆరాటపడతారు కదా ఎవరా అమ్మాయి. ఇంతకన్నా నా లైఫ్ లో మా చెల్లి, తను చెప్పాలంటే మా డాడీ లేనప్పుడు నేనెంత బాధపడుతున్నానో అంతకు మించి ఫ్యామిలీలో తనని, అంటే రీసెంట్లీ మ్యారీడ్, మంచి బావ, బంగారం లాంటి బావ. నిజంగా నాకు వైట్ ఆపోజిట్, నేను ఎంత ర్యాషో అంత మంచి బావ. మొన్న పోస్ట్ వేసారు స్వామి మాల వేసి, కాదు అతను వేరు. బావ చాలా మంచివాడు, ఎన్నెన్నా భరిస్తాడు. మా చెల్లి ఫుల్ ర్యాష్, మా బావ సైలెంట్ బాగా. చెప్తా ఎప్పుడైనా చెల్లికి? చెల్లి మనం చెప్పినా వింది కదా, విన వాళ్ళనే కదా అమ్మాయిలు అంటారు. మరి మా బావ అయితే పాపం కంప్లీట్ ఇన్నోసెంట్ బాగా. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చారంటే మా మేనకోడలు, బంగారం. ఇంకా ఏమైనా చెయ్యాలంటే తన కోసమే చేయాలి ఫ్యూచర్ లో. మీరేంటి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా అనిపిస్తున్నారు నాకు. నాకు ఫ్యామిలీ ఎక్కువ, తర్వాత ఊర్లో ఉన్న నా ఫ్రెండ్స్. నా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, హరీష్ అని చెప్పి. కాలేజ్ డేస్ నుంచి వాడే, ఏదైనా నాకు కష్టం వచ్చినా వాడితోనే మాట్లాడతాను, హ్యాపీనెస్ అయినా వాడితోనే. అంటే లవర్స్ ఎలా మాట్లాడుకుంటారు, మా ఇద్దరు అలా మాట్లాడుకుంటాం. వాడికి మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ హరీష్ గారు. అంటే చాలా మంచివాడు. అంటే ఈ సిచ్యువేషన్ లో కొందరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వాడికి ఏమైనా మనకు స్ట్రగుల్స్ వచ్చే టైంలో వదిలేస్తారు, కానీ స్టిల్ లైఫ్ లాంగ్ వాడితో ఉంటానని నమ్మకం నాకుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ గురించి మీరు అంత గొప్పగా చెప్పారు కాబట్టి కాల్ చేయండి, కాల్ చేసి వేరేది ఏదైనా అయితే అందరూ చేస్తారు కానీ అమౌంట్ విషయానికి వచ్చేసరికి కొంతమంది వెనకాడతారు. ఒక 20,000 ఏమనండి, అర్జెంట్ గా వేయమని చెప్పండి. ఓకే. హలో హరీష్, ఇంటర్వ్యూకి వచ్చాను కదా, పర్స్ పడిపోయింది. అదే ఎక్కడ దారిలో పడిపోయిందిలే, కానీ ఒక 10K ఫోన్ పే చేయరా.
చేస్తానండి. ఈ నెంబర్కే చెయ్యి. ఈ నెంబర్ కూడా ఆ. రే వావ్. రే రే వద్దులే హరీష్, వద్దులే. లేదు లేదు, ఇక్కడ ఒక ఇంటర్వ్యూయర్ అడిగారు అనమాట, మీ ఫ్రెండ్షిప్ అంత బాండింగ్ అన్నారు కదా, సో 10,000 కొట్టమని చెప్పి. సరే నేను మళ్ళీ మాట్లాడతాను. అంత డబ్బు ఉన్న వాళ్ళ హరీష్ గారు మీరు? రే ఏదో అడుగుతున్నారు. హలో, అంత డబ్బు ఉన్నవారా మీరు? 10K అడగగానే వేసేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఫ్రెండ్ కదా. ఒక 1 lakh కొట్టమంటే కొడతారా మరి? ఓ, ఇలానే ఉండండి హ్యాపీగా, ఇద్దరు కలిసిమెలిసి. చాలా గొప్పగా చెప్పారు మీ గురించి. రే ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అంటే నువ్వు సింగిల్ కదరా? అది రెడీ రెడీ టు మింగిల్ లేవా? ఓకేరా. మాకు నచ్చు అలాంటివి. అంటే ఎవడు పడట్లేదని నీకు నచ్చదా, లేకపోతే నువ్వు అందంగా లేవనుకుంటున్నావా? సింగిల్ లైఫ్ సో బెటర్ అంటాను. నాలానే తను కూడా. సరే బాయ్ రా. బాయ్. అది ఫ్రెండ్షిప్ అంటే. సూపర్. రీసెంట్ గా నేను సేమ్ ఇలానే అమౌంట్ గురించి ఒక అబ్బాయిని ఫోన్ చేయమంటే పాపం ఒక 10 members వరకు ఫోన్ చేసి ఒక్కరు 10K కూడా కాదు, జస్ట్ 1K or 2K అడిగితే ఒక్కడు ఇవ్వాల. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడేనే కాదు, మా బావ ఉన్నారు కదా, విత్ ఇన్ టైం ఎంతైనా సరే ఇంకా సపోర్టివ్ గా మాట్లాడాలంటే మా ఊర్లో మా మామయ్య ఉన్నారు, పైనాయుడు అని చెప్పి. ప్రజెంట్ ఈ రోజు వాళ్ళ అబ్బాయి బర్త్డే కూడా మంచి హంగామాగా జరుగుతుంది. సో మేము ఇక్కడ ఉన్నాం. చాలా మిస్ అయ్యాం జగన్మోహన్ రెడ్డి బర్త్డే కూడా. మీరు ఫ్యానా జగన్ కి? డై హార్ట్ ఫ్యాన్స్ అండి బాబు. జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్స్ ఉండరు, అభిమానులే. అంటే ఐ మీన్ ఏదో ఫ్యాన్స్ ఉన్నా అభిమానులు కాదు, భక్తులు. ఓ భక్తులా? ఓకే. అంతకు మించి. అయితే పవన్ కళ్యాణ్ నచ్చరా ఏంటి మీకు? నచ్చరా అంటే ఏమో నాకు తెలియదు. అంటే నాకు ఇష్టం లేని దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అంటే ఇంకేమో తెలియదు ఏంటి, ఇష్టం లేదని చెప్పారు కదా ఇప్పుడే. ఇష్టం లేదని నేను చెప్పట్లేదు, కానీ ఏమో నేను ఎక్కువ మాట్లాడాలనుకోను నాకు నచ్చిన వాటి గురించి. ఓకే ఓకే, మాకైతే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గురించి అయితే చెప్పండి, ఎంతసేపు అయినా మాట్లాడతాను. మాకు వద్దులేయ్యా, మాకు వద్దులే, మాకు మీ గురించి చెప్తే చాలు. ఓకే. ఇప్పుడు తిని కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు నాతో పాటు వచ్చింది మా బ్రదర్. ఎక్కడికైనా ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేసింది వీడియోస్ వాడితోనే. ఓకే. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఇలా రన్ అవుతున్నాం, చూడాలి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో. ఇంకా అసలు అంటే మీరు కొన్ని ఏదో చెప్పారు, ఫేమ్ అవ్వాలి, ఇలా ఇవి చేస్తేనే ఇప్పుడు ట్రెండ్ కదా, అందరికి ఇవి ఎక్కుతున్నాయి కదా, బ్రేకప్ ఇవి అవి. అయితే అసలు ఎందుకు ఫేమ్ అవ్వాలనుకున్నారు? ఏదైనా మనం చెయ్యాలి అంటే ఫస్ట్ కావాల్సింది మనకు మనీ. ఒకరికి హెల్ప్ చేయాలన్నా, లేకపోతే ఒకరు ఇబ్బందులో ఉన్నారు వాళ్ళ ఆపదలో మనం ఆదుకోవాలని చెప్పి ఏది చేయాలన్నా సరే మనకు కావాల్సింది అయితే మనీ. సో ఇందులో ఫేమ్ అయితేనే మనీ వస్తుందని కాదు, ఇందులో ఫేమ్ అయితే నలుగురికి తెలుస్తాం. మాకు కావాల్సింది ఏంటి, ఎవరికి కష్టం వచ్చినా పలానా ఈ పర్సన్స్ దగ్గరికి వెళ్తే మనకి మంచి జరుగుతుంది, వీళ్ళైతే మనకి హెల్ప్ చేయగలుగుతారు అని అనుకొని మనం ఐడెంటిఫై అయితే రేపు ఎవరైనా హెల్ప్ అనగానే మన దగ్గరికి వస్తారు, మనం హెల్ప్ చేయడానికి ఇది ఒక దారి ముందుకు వెళ్తాం కదా అనే ఆలోచన. అంతే ఫేమ్ అవడం అంటే. మాకేదో గుర్తింపు రావాలని కాదు, నలుగురు వీళ్ళ దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది అంతే, అలా అనుకోవాలి. ఈరోజు మేము అలా ఫేమ్ అయ్యాం కాబట్టే ఈరోజు ఒక పర్సన్కి వాడు బ్రతకడానికి మేము హెల్ప్ చేయగలుగుతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో కొంత కామెంట్స్ పెడతా ఉంటారు కదా మీ వీడియోస్కి, అందులో హైయెస్ట్ లైక్స్ వచ్చిన కామెంట్ వాళ్ళ పేరు తరపున మీరు ఫుడ్ డొనేట్ చేయడం లాంటిది. అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది మీకు, అలా ఒకరి పేరు మీద చేయాలి అని చెప్పేసి? అంటే చాలా మందికి ఫుడ్ డొనేషన్ చేయాలని ఉంటుంది, సపోజ్ మీకు ఉండొచ్చు, కానీ మీ టైమింగ్ సెట్ అవ్వకపోవచ్చు. చాలా మంది డబ్బులు ఉన్నా సరే చేయటానికి వాళ్ళకి టైం సెట్ అవ్వదు, కానీ వాళ్ళ హ్యాపీనెస్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి, అలా అయితే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఈ ఫుడ్ డొనేషన్ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఆ కరోనాలో చెప్పాను కదా, దాని తర్వాత ఎందుకు పక్క వాళ్ళ పేరు మీద కూడా చేస్తున్నాం అంటే మనల్ని చూసి ఇంకో నలుగురు ఇది అవ్వాలి, అంటే వీళ్ళలా మనం కూడా చేద్దాం, ఇలా చేస్తే మనకు ఫ్యామిలీకి బాగుంటుంది, మనల్ని కూడా నలుగురు ఐడెంటిఫై చేస్తారు అనే ఆలోచన ఈ ఫుడ్ డొనేషన్ అలా ముందుకు తీసుకెళ్తుంది. ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? 4 years అవుతుంది సక్సెస్ఫుల్ గా. ఈ వీక్ తో 4 years కంప్లీటెడ్.
ఈ మీ ఇంటర్వ్యూతోనే 4 years కంప్లీట్ అయింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 4 years నుంచి చేస్తున్నారు కదా, అంటే మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకుని కొంచెం చేస్తూ ఉంటారు, ఇన్స్పైర్ అవుతారని చెప్పి, మరి ఎవరైనా మీ ఊర్లో అయినట్టు అనిపించింది? ఆల్రెడీ మా ఊర్లోనే మాతో పాటు ఇంకొకరు కూడా స్టార్ట్ చేశారు. ఓకే. వాళ్ళు స్టార్ట్ చేశారు. కృష్ణరాజుపేట అని చెప్పి మా పక్క ఊర్లోనే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. మా ఊరి పేరు చెప్పలేదు కదా మీకు ఇంతకి. మాది నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను. మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాల వలస గ్రామం. చాలా బాగుంటది ఊరంతా కూడా. చుట్టూ గుళ్ళు, అన్ని దేవస్థానాలు చాలా బాగుంటాయి. కృష్ణుడి కోవులు మా ఊర్లో చాలా బాగా కట్టించారు. రీసెంట్ గానే అది చాలా పాత కోవులే, దాన్ని చాలా బాగా కట్టించాం. ఓకే, చాలా బాగుంటది. మీకు ఏంటి ఎక్కువ హైలైట్ రీల్స్ ఏంటంటే ఈ బ్రేకప్ ఇవన్నీ పక్కన పెడితే మీరు ఎక్కువ దుర్గామాతని బాగా నమ్ముతారు, ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడడం, పాటలు పాడడం, లైక్ ఇవి వింటున్నాం. అంటే ఎందుకు అంత భక్తి? ఈ రోజుల్లో కొంచెం అసలు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు లేడు, మనకి ఏం చేస్తున్నాడా, లైక్ పట్టించుకోకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అండ్ విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ చూస్తూ ఉంటున్నాం మన హిందూ ధర్మాన్ని ఎలా విమర్శించాలని. సో మీకెందుకు అంత ఇంట్రెస్ట్, అంత ఇష్టం, అంత భక్తి అనేది మాకు అర్థం కాలేదు దేవుడి మీద. దేవుడు ఉన్నాడా లేడా అంటే, ఇప్పుడు నువ్వు మీ అమ్మ గర్భంలో 9 నెలలు పెరిగావు, నిన్ను ఇలానే డిజైన్ కుక్కలా పుట్టొచ్చు కదా, మనుషులనే ఎందుకు పుట్టావు అంటే, దేవుడు ఒక కడుపులో, తల్లి కడుపులో ఒక మానవ జీవితం ఎలా ఉండాలో ఒక నిన్ను శిల్పంలా చెక్కి నిన్ను 9 నెలలు ఆవిడ కడుపులో మోసి బయటికి పంపిస్తే అంత అందమైన రూపం నీకు ఇచ్చిన దేవుడిని దేవుడు లేడంటే వాడిని మనం మూర్ఖుడు అనాలి. ఈ సమాజంలో దేవుడు లేడు అన్నవాడిని నిజంగా మూర్ఖుడు అనాలి. నాకు ఇంకా ఈ డివోషన్ ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే, నాకు మా గురువు గారు శ్రీ కాళ లక్ష్మీ నరసింహ అని చెప్పి విజయవాడ అయింది. చాలా ఆయన నమ్మరు మీరు, అగ్గిలో నడుస్తాం కదా. సపోజ్ ఇప్పుడు మీరే అన్నారు కదా దేవుడు ఉన్నాడా అని. ఇప్పుడు ఒక అగ్గిపెట్టిని ఇలా తీసి ఇలా టచ్ చేస్తే పెయిన్ వస్తుందా రాదా? మండుతుంది కదా. మరి ఏ దేవుడు లేకపోతే మేము అగ్గిలో నడిచినప్పుడు మాకెందుకు కాలట్లేదు? ఇప్పుడు కాలుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ మీద నుంచి అన్నం ఇలా తీస్తే కాలుతుంది. మరి అలాంటిది దేవుడే లేడన్నప్పుడు మేము అగ్గిలో దిగుతున్నాం కదా, మరి మాకెందుకు కాలట్లేదు? అసలు కొంచెం కూడా కాలదు. దేవుడు లేకపోతే మనం ఈ గాలి ఎలా వస్తుంది, మనం ఎలా ముందుకెళ్తున్నాం? నిజంగా నా ఫైనల్గా ఒకటే చెప్తాను, దేవుడు లేడు అన్నవాడు మూర్ఖుడు. వాడి గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడం కూడా వేస్ట్. ఓకే, అంటే మీరు ఎక్కువ ఎందుకు స్పెసిఫిక్ గా దుర్గామాతని బాగా నమ్ముతారు? మాల కూడా వేశారు. నేను చాలా సార్లు మాలేసాను. అమ్మవారిని ఎందుకు నమ్ముతానంటే, ఏదో నేను ఎప్పుడు మాల వేసినా ఒకటే కోరుకుంటాను, నేను ఏదో కోట్లు సంపాదించాలనో లేకపోతే ఇది కాదు. నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్, మా అమ్మ హ్యాపీగా ఉండాలి, మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి. మాల్లో ఉంటే ఆ ప్రశాంతత వేరే ఉంటుంది. ఇంకో టెన్షన్స్ ఏం గుర్తుకు రావు. 3 పూట్ల తిన్నామా, స్నానం చేసామా, అమ్మవారిని పూజ చేసామా, చక్కగా పడుకున్నామా, అంతే. మైండ్లో ఇంకో టెన్షన్స్ రన్ అవ్వవు, హ్యాపీగా ఉంటుంది. అంటే జనరల్ గా అబ్బాయిలకి కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, బయట ఫ్రెండ్స్ తో తిరగడం కానీ, కొన్ని ఫీలింగ్స్ కానీ, ఆర్ ఫుడ్, నాన్ వెజ్, అలా ఎలా అవి కంట్రోల్ చేయడం? నేను మాలేసినా సరే మా తమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్ నాతోనే ఉంటారు. ఓకే, అంటే నేను ఎక్కడుంటే అక్కడ ఉంటారు. వాళ్ళకి అది ఇష్టం. నా లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ ఏమైనా ఉందంటే వాళ్ళు మళ్ళీ ఊర్లో ఒక టీమ్ అనమాట, టీమ్ 9 హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి దీనికి ఒక పేరు పెట్టాం ఫుడ్ డొనేషన్ కి. మేము 9 members. వాళ్ళ 9 మంది పేర్లు కూడా చెప్తాను నేను ఒకసారి. వెంకటేష్, మహేష్, శ్రావణ, ప్రసాద్, వెంకటేష్, రాజేష్, ప్రవీణ్, ఇది ఒక టీమ్. ఇదంతా కూడా ఎవ్రీ సండే ఎర్లీ మార్నింగ్ కాల్ చేయగానే ఫుడ్ డొనేషన్ టైం అవుతుంది రండి అనగానే విత్ ఇన్ స్పాట్ లో మన దగ్గర ఉంటారు. ఏ పని ఉన్నా పక్కన పెట్టి. ఇప్పటి వరకు మీ మాటలు విన్న తర్వాత అంతా ఏంటి, ఈ లైఫ్ అంతా ఇంత హ్యాపీగా, అంటే ఒక డాడీ లేరు, అమ్మ స్ట్రగుల్ అయింది అనేది ఇది ఒకటి పక్కన పెడితే మిగతాదంతా హ్యాపీగా జాలీగా నవ్వుతూ అలానే, అంటే అలా చూపిస్తున్నారు మీరు. ఇదంతా నిజమేనా, వేరేమన్నా సాడ్ మూమెంట్స్ గానీ ఉందా వెనకాల స్టోరీ? సీరియస్లీ చెప్పాలంటే ఏ రోజు కూడా నేను ఏడవకుండా పడుకునేది లేదు. ఎందుకంతలా? అంటే మా అమ్మగారు మమ్మల్ని చాలా హ్యాపీగా పెంచారు, నో ప్రాబ్లం, బాగానే ఉంది అంతా. కానీ
కోట్లు సంపాదించినా మనం ఎంత హ్యాపీగా బయటన ఎన్ని చేసినా నోరు పెట్టి నాన్న అని పిలవలేని ఒక చిన్న లోటు ఉండిపోయింది లైఫ్లో. లిటరల్లీ స్టిల్ ఎప్పుడు నైట్ ఏడ్చేటప్పుడు అనిపిస్తుంది అనమాట, దేవుడు నాకే ఇలా చేశాడా అంటే. టైం సిచ్యువేషన్ ఏది మన చేతిలో లేదు, కానీ ఒక్కొక్క సమయంలో అనిపిస్తుంది అనమాట, అంటే మా డాడీ కూడా ఉండుంటే బాగుండేమో, నా మా డాడీ కూడా ఉండుంటే బాగుండేమో, నేను కూడా ఇంకా హ్యాపీగా ఉండదేమో లైఫ్ అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఆ లోటు లేకుండా మా మమ్మీ పెంచారు. మరి ఇంకెందుకు బాధపడ్డాం? కానీ ఎక్కడో చిన్న లోటు అనమాట, అంటే పిలవటానికి కూడా ఎవరు లేరు. కానీ ఈ లోటుని నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే మా పెద్దమ్మ, మా పెదనాన్న, సుగుణమ్మ, గురునాయుడు అని చెప్పి మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళే దగ్గరుండి చేస్తారు. లైక్ మన చెల్లి పెళ్ళి కూడా డాడీ లేరు, అమ్మ కూర్చోకూడదు. ఏ పనికి ఎక్కడికి వెళ్ళినా అమ్మని దూరంగానే పెడతారు, అంటే అమ్మ ఏది ముట్టుకోకూడదు. ఎందుకంటే ఈ భర్త లేడు, అమ్మ ఏది చేయకూడదు. మాకు అన్ని విధాలుగా సపోర్ట్గా నిలబడి చెల్లి పెళ్ళిని చాలా బాగా చేశారు. ఓకే. నాన్న లేని లోటు మామయ్య, పెదనాన్న తీరుస్తున్నారు అంతే. ఓకే. నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది, అంటే మీరు ఫాదర్ లేరు, లోటు ఎక్కడో ఒక చిన్నది ఉండిపోయింది అని చెప్పేసి. నాకు ఫాదర్ లేరు, అంటే ఇప్పుడు మీరే అన్నారు అమ్మ అసలు ఏ లోటు లేకుండా అసలు అది గుర్తు చేయకుండానే పెంచింది అని అన్నప్పుడు, అలాంటప్పుడు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఇంకొకటి, అలా ఫాదర్ లేకుండా చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే ఫాదర్ మదర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళేమైపోవాలి మనం ఇంత బాధపడుతుంటే? అవును, కానీ మీరు ఇప్పుడు అన్నారే ఫాదర్ లేకుండా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి కూడా ఫాదర్ లేరు. నేను లవ్ చేసిందే అందుకే లవ్ చేశాను. ఓకే. అంటే నేనే ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కదా, తను ఒక ఆడపిల్లగా తను ఇంకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటుంది. డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఈ ఫ్యూచర్ లో కూడా అలాంటిది ఉండకూడదు అని చెప్పి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా ముందుకెళ్తూ ఉంటాయి కాబట్టి లైఫ్ లో ఏం జరిగినా ఎవరు లేకపోయినా లైఫ్ ముందుకెళ్ళాలి కాబట్టి ప్రజెంట్ లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తుంది. లైఫ్ లో ఒకటే కోరిక, అమ్మను బాగా చూసుకోవాలి. ఇప్పుడు మ్యాన్ కోడలు కాబట్టి తనకంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఫ్యూచర్ లో వచ్చే మై వైఫ్ కి, అంటే చాలా వరకు తను అడుగుతుంటది ఎప్పుడు టైం ఇవ్వట్లేదు అని, కానీ అర్థం చేసుకుంటుంది. ఎక్కడికి తను బాగా చూసుకోవాలి. మా చెల్లి, మా బావ, నా ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు, అంతే లైఫ్. ఓకే. ఇప్పుడు నేను విన్నంత వరకు నీ లైఫ్ చాలా బాగుంది. ఒక్క ఫాదర్ లేరు అనేది పక్కన పెడితే అసలు ఏ లోటు తెలియకుండా పెంచారు మీ మమ్మీ, అండ్ మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది నీకు, మంచి చెల్లి, బావ. మంచి చెల్లున్నా చాలా మంది బావలు గయ్యాల వాళ్ళు తగులుతుంటారు. బావ చాలా మంచి. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే మా బావ బంగారం. నిజంగా నాకన్నా క్వైట్ ఆపోజిట్. నేను చాలా ర్యాష్ గా మాట్లాడతాను, అవన్నీ తగ్గిపోయాలండి ఇప్పుడు. అంటే ఒక కాలేజ్ ఏజ్ లో ఉండేటప్పుడు ఎలా ఉంటది అంటే మనల్ని ఎవడేం చేయలేడులే, మనల్ని ఎవడేం అవ్వలేడులే అనిపిస్తుంది. కానీ సర్టెన్ ఏజ్ వచ్చి ఫ్యామిలీ మొత్తం అన్ని మన భుజాల మీద ఉంటే లైఫ్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా ఫేస్ చేశాను. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. మా ఊర్లో మాట్లాడుకోవాలనుకుంటే మా అన్నయ్య శ్రీన్ అని చెప్పి SBS స్టూడియోస్ అన్నది కెమెరా. మనకి ఎప్పుడు నేను షూట్స్ కి అన్నయ్య నాకు కెమెరా కావాలి, నువ్వు ఈ వీడియోస్ తీయాలి అంటే కంపల్సరీ వస్తాడు. అన్నయ్య నాకు 40K ఫాలోవర్స్, ఎడిట్ చేయాలని అంటే తమ్ముడు నువ్వు చెప్పాలా, నేనే ఎడిట్ చేస్తానని చెప్పి రీసెంట్ గా నిన్ననే 40K రీచ్ అయ్యాను. ఆ 40K పోస్ట్ కూడా మా అన్నయ్య చేసింది. దేనికైనా సపోర్టివ్ గా ఉంటాడు. తమ్ముడు నువ్వేం అడగాల్సిన పని లేదురా, నువ్వు మాకు చెప్పాల్సిన పని లేదు, నిన్ను మేము ఫాలో అవుతున్నాం కాబట్టి మాకు గుర్తుంటది అని చెప్పి వాడే సొంతంగా చేస్తాడు. ఓకే. ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీకంటే ఒక టీం లేదు, ఒక ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు మంచి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది జనాల నుంచి, మీరు చాలా మందికి తెలిసి ఇప్పుడు ఒక టీం కూడా ఫామ్ అయ్యారు. సో ఇంకే లెవెల్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ ఫుడ్ డొనేషన్ కానీ? ఈ ఫుడ్ డొనేషన్ తో పాటు నేను అనుకునేది ఏంటంటే, రోడ్డు మీద చాలా మంది పిచ్చోళ్ళ ఉండిపోతున్నారు. వాళ్ళకి మనం ఓన్లీ ఒక్క పూట మాత్రమే ఫుడ్ పెట్టగలుగుతున్నాం. కానీ దీన్ని ఎప్పటికైనా సరే ఒక చిన్న ఓల్డేజ్ రూమ్ లా తయారు చేసి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని నీట్గా తీసుకొచ్చి వాళ్ళకి సేవ్ చేసి మొత్తం అంతా క్లీన్గా వాళ్ళని క్లీన్ చేసి వాళ్ళని లైఫ్ టైం అక్కడే ఉండేటట్టుగా వాళ్ళకి మనం ఫుడ్ అరేంజ్ చేసి
ఫుడ్ బెడ్ కంప్లీట్ గా వాళ్ళు అక్కడే ఉండాలి. ఆల్రెడీ ఇలాంటి సెంటర్స్ కొన్ని ఉన్నాయి కదా. కానీ ఎవరైనా ఓల్డేజ్ రూమ్ అంటే ఎవరిని పెట్టుకుంటారు? ఇంట్లో పిల్లలకు భారం అయిపోయి తల్లిదండ్రులనే పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళని పిల్లలు అంటారా? అలాంటి వాళ్ళనే పెట్టుకుంటారు. కానీ రోడ్ సైడ్ ఉన్న పిచ్చి వాళ్ళని ఎవరు పెట్టుకోరు కదా. ఎవరు పెట్టుకుంటారు? అలా పెట్టుకుంటే మరి ఇంకా రోడ్ సైడ్ ఎందుకు మరి పిచ్చోళ్ళని అనాథలని ఉండిపోయారు? సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఓల్డేజ్ రూమ్ అంటే ఎవరో వృద్ధులను తీసుకెళ్లి పెట్టడం కాదు. రోడ్ సైడ్ చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు, చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి మనం ఒక షెల్టర్ ఇవ్వాలి అనేదే మా డ్రీమ్. ఓకే, నేను కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్నర్ అని కూడా వినిపిస్తుంది. సో ఆయన మీకు బాగా తెలుసు అని విన్నాను, నిజమేనా? అంటే తెలుసు అంటే మా దగ్గర ఊరే, మాతో పాటు రీసెంట్లీ స్కూల్ కూడా వచ్చాడు. స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలందరూ మా సైడ్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మాక్సిమం డెఫినెట్లీ ఐ థింక్ విన్నర్ కళ్యాణ్ పడాలని అనుకుంటున్నాం. ఇది రిలీజ్ అయ్యేసరికి మనకి అది తెలుస్తుంది. అయినా సరే కళ్యాణ్ పడాల ఒక కామన్ మ్యాన్ ఇంతవరకు రీచ్ అవడం అంటే చాలా కష్టం కదా. సెలబ్రిటీస్ తో పోటీ పడి అందరి హృదయాలను గెలుచుకొని ఇప్పుడు నెక్స్ట్ విజేతగా కూడా మేబీ కాదు మాక్సిమం 100% కళ్యాణ్ పడాల విన్నర్. మీకు బాగా పరిచయం ఉందా అంటే స్కూల్కి వచ్చేవారు, స్కూల్లో పరిచయం ఉంది. పక్క ఊరే కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్, సో ఆ విధంగా పరిచయం ఉంది. అంటే ఇప్పుడు తను కొన్ని చెప్పాడు హౌస్ లో ఉన్నప్పుడు, అసలు సగం మందికి నేను ఉన్నానా లేదనేది కూడా తెలియదు, నేను అనేవాడిని ఒకటి ఉన్నాను అని ఊర్లో వాళ్ళు ఎవరికి తెలియదు అని. పక్కూరు అంటున్నారు మీరు, మీకు ఎలా తెలుసు, ఎలా క్లోజ్ అనేది నాకు అర్థం కాదు. అంటే ముందు తెలియదు మాకు కూడా. ఈ బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాతే అంటే వీళ్ళ రిలేటివ్స్ అన్నీ తెలిసింది. అంటే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాతే వీళ్ళ రిలేటివ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్, సో అలా విధంగా తెలుసు తప్ప ఒక కామన్ మ్యాన్ గా ఉన్నప్పుడు మాకు కూడా తెలియదు. ఇంకొకటి కొన్ని చెప్పాడు రీసెంట్ గా, మీకు ఒకవేళ విన్ అయ్యి ఈ మనీ మీకు ఈ 50 lakhs మనీ మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు ఈ మనీతో అని అడిగితే, తను ఇంతకు ముందు ఏవో కొన్ని ఇలానే స్కూల్లో పిల్లలకి అప్పుడప్పుడు ఫుడ్ అవి పెట్టడం, లైక్ డొనేట్ వాళ్ళని తీసుకుందాం కదా, అడాప్ట్ చేసుకుందాం కదా అని అనుకునేవారంట. బట్ ఆ సిచ్యువేషన్స్ లో తన దగ్గర అమౌంట్ అవి లేక చేసుకోలేదు అని చెప్పి ఏదో చెప్పారు. ఇప్పుడు ఒకవేళ విన్ అయితే నేను కొంతమందిని అడాప్ట్ చేసుకుంటానని కూడా అనడం జరిగింది. ఇవన్నీ నిజమే అంటారా? చేస్తారంటారా? అంటే మీకు తెలిసి చెయ్యొచ్చు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక కామన్ మ్యాన్ ఎన్నో కష్టాలు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఆ స్టేజ్కి వెళ్తాం. డిమాన్ ఆల్సో కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ నేను అన్నది ఏంటంటే ఎన్నో కష్టాలు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఆ సిచ్యువేషన్కి వెళ్తాం. సో అలాంటి సిచ్యువేషన్ లో సక్సెస్ వస్తే వాడు కంపల్సరీగా కామన్ మ్యాన్ కి హెల్ప్ చేస్తాడు. అలాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తారు, ఎందుకంటే వీడు పడ్డ కష్టాలన్నీ కూడా వాడికి మైండ్ లో రన్ అవుతాయి. ఓకే, మీరు చెప్పిన దానికి ఇప్పుడు మేము ఒప్పుకుంటే లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ కూడా ఒక కామన్ మ్యాన్ అది అని చెప్పి చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు జనాలు, ఓట్లు వేసిన వాళ్ళందరూ ఎలాంటి వాడుగా మేము సపోర్ట్ చేసాం, ఎలాంటి వాడినా మేము గెలిపించామని చెప్పి. సేమ్ అదే పరిస్థితి కళ్యాణ్ పడాల విషయంలో కూడా వస్తుందంటారా? రాదు. అంటే అంత నమ్మకం ఏంటి? రాదు, ఎందుకంటే మేము ముందు నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి తన్ని. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడటానికి మేబీ మాకేం తెలియదు, ఆయన ఎక్కడో మేము ఎక్కడో. కానీ ఈ పర్సన్ మేము పర్టికులర్ గా ముందు నుంచి చూస్తున్నాం కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి కంపల్సరీ హెల్ప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. తప్పకుండా హెల్ప్ చేస్తాడు. అంటే అంత సపోర్ట్ ఏంటి? కాలేజెస్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ తనకి హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. అంటే అమ్మాయిలు ఇప్పుడు అదే కదా కోరుకునేది. సో లేడీ ఫాలోయింగ్ ఎక్కువ మా వాడికి. కాలేజ్ లో అబ్బాయిలు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మాకు కావాల్సిన పర్సన్ మా దగ్గర విన్ అయితే బాగుంటది కదా. మా దగ్గర పర్సన్, మాకు తెలిసిన పర్సన్, ఒక కామన్ మ్యాన్. ఐ థింక్ నాకు డెమాన్ పవన్ కూడా బాగా ఇష్టం. కానీ కళ్యాణ్ పడాలకే ఓటేస్తాం. మాకంటూ ఒక గ్రూప్ ఉంది, భోగాపురం కళ్యాణ పడాల టీమ్ అని చెప్పి. ఎవ్రీడే ఫోన్ కాల్, హాట్స్టార్. అంటే వాళ్ళ మదర్ గురించి కూడా చెప్పారు ఇంతకు ముందు, చాలా బంగారం ఏదో ఉండేది. నిజమేనా? నిజమే, మేబీ నెక్స్ట్ కూడా కొంటా అంటున్నారు కదా, చూద్దాం. అంటే అంత హైలో ఉన్న వాళ్ళు ఎందుకు డౌన్ అయిపోయారంటారు? అన్ని సిచ్యువేషన్స్ ఒకలా ఉంటే లైఫ్ ఎందుకు అవుద్ది? మీకు ఈసీజీ తెలుసా? ఈసీజీ తెలీదా? ఈసీజీ అంటే హాస్పిటల్లో ఒక డాష్ బోర్డ్ లో, కంప్యూటర్ బోర్డ్ లో ఉంటుంది. సో అది కంప్యూటర్ బోర్డ్ లో ముళ్ళు అనేది ఇలా అప్ అండ్ డౌన్ పైకి కిందకి వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే మనిషి బ్రతికే ఉన్నాడని. లేదు ఇలా కంటిన్యూస్ స్ట్రైట్ గా వెళ్ళింది అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి మనిషి చనిపోయాడు అని చెప్పి. లైఫ్ లో కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి వస్తున్నప్పుడే లైఫ్ ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుస్తుంది. నిజంగా మనిషి లైఫ్ లో చాలా మంది కష్టాలు రాకూడదు అనుకుంటారు. నేనైతే
ప్రతి ఒక్క పర్సన్ లైఫ్లో కష్టం రావాలి. కష్టం వచ్చినప్పుడే మన ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న ఎలాంటి వాళ్ళు, మన బంధువులు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. లేదు లైఫ్ అనేది ఏదో సాదాగా సీదా వెళ్ళిపోతుంది అనుకో, కుక్క బ్రతుకుతుంది మనం బ్రతుకుతున్నాం అన్నట్టు ఉంటుంది. ఏంటి చిన్న వయసులోనే చాలా జీవితాన్ని చాలా చదివేసినట్టున్నారు మీరు. అంటే మీకు తెలుసో తెలీదో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక మాట చెప్తాడు, లైఫ్లో ఒక 2 ప్లేసెస్కి వెళ్ళకూడదని. ఒకటి హాస్పిటల్కి, ఒకటి జైలుకి. జైలుకి వెళ్తే మన చేతిలో ఏముండదు, అంతా కోర్టు చేతిలో ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే మన చేతిలో ఏముండదు, డాక్టర్ చేతిలో ఉంటుంది. అలాంటి కొన్ని చాలా నేర్చుకున్నాను లైఫ్లో. చుట్టూ ఉన్న జనాలను చూసే చాలా నేర్చుకున్నాను. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కాబట్టి సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్తారు కాబట్టి అడుగుతున్నాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది బంగ్లాదేశ్లో. ముస్లిమ్స్ మన హిందూస్ని చెట్టుకి రివర్స్ లో వేలాడదీస్తే వాళ్ళని చంపేయడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, మన భారతీయులు ఎంత మంచి వాళ్ళంటే, ఎవడు ఎక్కడి నుంచి వచ్చినా మన దేశంలో బ్రతకనిస్తాం. కానీ మన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మన దేశం గురించి గొప్పగా చెప్తే వాళ్ళని ఇలా కాల్చి చంపేస్తారు. మీరు నమ్మని విషయం ఏంటంటే, మన భారతదేశంలో మన హిందూ సనాతన ధర్మంలో ఏ దేవుడిని మమ్మల్ని నమ్మండి అని మనం చెప్పుకోం. కానీ చాలా వరకు లైక్ క్రిస్టియానిటీ అయినా ముస్లిమ్స్ అయినా మమ్మల్ని నమ్మండి, మా దేవుడు ఎంత గొప్పవాడు, మా దేవుడు ఇలాంటి వాడు అని వాళ్ళు చెప్తారు. ఈ రోజు ఎంత దౌర్భాగ్యం కాకపోతే, ఒక హిందువుని చెట్టుకు కట్టి, అది కూడా మన హిందూ సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పాడని చెప్పి ఒక చెట్టుకు కట్టి వేలాడదీసి కాల్చేశారంట. మన హిందువుల్లో ఉన్న దౌర్భాగ్యమో లేకపోతే మనలో ఉన్న మంచితనమో నాకేం తెలియట్లేదు, కానీ అయినా మన హిందువులు ఏం చేస్తున్నారు నాకు ఇంకా అర్థం కావట్లా. ఒక మన హిందువుని అలా కాల్చి చంపేస్తే, అదే బంగ్లాదేశ్ వాడిని మనం అలా చంపేస్తే ఊరుకుంటారా? కానీ స్టిల్ వీఆర్ సైలెన్స్. అంతే. ఇంకా ఎప్పుడు మారుతుంది అంటే, మనం కూడా కోపగించుకునే టైం రావాలి. లైక్ అంటే ఎలా రివర్స్ లో అది చేయాలి కదా. మరి కరెక్ట్ అంటారా? అది కరెక్టే కదా. అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనేటట్టు టిట్ ఫర్ టాట్. అంతే, నువ్వు ఇచ్చింది నేను ఇచ్చేయాలి. చాలా మంది ఆడి పాపాను వాడే పోతాడులే అంటారు. అది దేనికి? నీకు చేత కాక, చేత కాని వాడు మాత్రమే అది చెప్తాడు, వాడి పాపాన్ని వాడు పోతాడులే అని. దేవుడు చూసుకుంటాడు అంటే, దేవుడు ఏం చూసుకుంటాడు? నీదే నువ్వే చూసుకోవాలి. దేవుడు ఏం చూసుకుంటాడు? నీది. మనకు జరిగింది మనమే చేయాలా. దేవుడు అన్నవాడు సెకండరీ. కానీ మన హిందూ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాడిని మాత్రం క్షమిస్తే మాత్రం మనం భారతీయులుగా సిగ్గుపడాలి. దేవుడు మనం చూసుకుంటామనైనా మనల్ని పుట్టించాడు, అంతే కదా. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడు ఉన్నాడులే అంటే, దేవుడు ఉంటే ఎందుకు ఆగిపోద్ది? దేవుడు లేకపోతే ఆగిపోద్దా? కానీ మనం చేయాల్సిన జాగ్రత్తలు కూడా మనం చేయాలి కదా. మనం ఒక పని ముందుకి, ఒక అడుగు ముందుకు వేస్తే అప్పుడు దేవుడు అనేవాడు మనకు సపోర్ట్ చేస్తాడు. అంతేగాని ఏది లేకుండా దేవుడే చూసుకుంటాడు అంటే ఏం చూసుకోడు దేవుడు, ప్రసాదాలు తింటాడు అంతే. మరి అదే అలానే అనాలి. ఇప్పుడు జనరల్ గా మీకు భయం మీద ఇలాంటివి జరుగుతున్నాయి కదా, బయట ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. అండ్ వేరే మతం వాళ్ళు మనకి ఇంట్లో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా ఉండొచ్చు. ఇలాంటివి మాట్లాడినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారేమో, మన ఫ్రెండ్ ఫీల్ అవుతాడేమో, ఇంట్లో మదర్ ఎలా ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి, ఇలాంటి భయం ఏమనిపించదు? ఇప్పుడు అనిపించదు. ఎందుకంటే నేను ఏది తప్పుగా మాట్లాడను, అది కరెక్ట్ అనిపిస్తేనే మాట్లాడతాను. తప్పు అయితే నేను అసలు దాని గురించి మాట్లాడను. ఏం చదువుకున్నారండి మీరు? నేను ఎంఎస్సి కెమిస్ట్రీ, తర్వాత వస్తా ఫార్మాలో AR&D అంటే అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చేశాను. చేసిన తర్వాత నేను పని చేసిన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శాలరీ కన్నా పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. ఎక్కడ నాకు ప్రశాంతంగా ఉంటే అక్కడే చేయగలను. సో నాకు అక్కడ నచ్చలేదు, మానేశాను. ఇప్పుడు హ్యాపీగా మంచి వాతావరణంతో మంచి స్కూల్ మ్యాథ్స్ లెక్చరర్ గా చేస్తున్నాను. ఏం చదివారు? ఏం చేస్తున్నారు? అంటే నా చదువుకి ఇప్పుడు నేను చేసిన దానికైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా అమ్మని వదిలేసి బయటకు వెళ్ళడం ఇష్టం లేదు. మా అమ్మని ఇప్పటికీ మా అమ్మ అంటది, నువ్వు ఈ ఊరిని వదిలేసి బయటికి వెళ్ళవు అని చెప్పి. నేనైతే వెళ్ళను. మా అమ్మని ఈ ఊరిని వదిలేసి వెళ్ళను. ఎక్కడికో వెళ్ళి వాడు ఇచ్చిన 20,000 30,000 తో మనసుని చంపుకొని బాధపడుతూ అక్కడ ఉద్యోగం చేయాలని నాకు లేదు. నాకు కావాల్సింది ఎంత తెచ్చుకున్నా ఈవినింగ్ అయ్యే టైంకి మా అమ్మ దగ్గరికి వచ్చేయాలి, మా అమ్మతో హ్యాపీగా తినేసి మా అమ్మతో ఉండాలి, మా చెల్లి వీళ్ళందరం చూసుకొని హ్యాపీగా ఉండాలి, అంతే.
ఓకే, నైస్. మొత్తం బాగుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఇన్స్టాలో ఏం చేసి ఫేమస్ అయినా ఈ కొంత ఉంటుంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఛాన్సెస్ ఏదో ఒకటి బాగున్నావు చూడడానికి, మీరు బాగున్నారు కాబట్టి మంచి మీకన్నా కాదు కదా. చాలు. సో మంచిగా మాట్లాడుతున్నారు, చాలా సబ్జెక్ట్ తెలుసు అన్ని విధాలుగా. సో ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చి మీరు యాక్ట్ చేస్తారా, లేదంటే సంథింగ్ ఇలా ఏదైనా ఈవెంట్స్లో కానీ అలా ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ కామెంట్స్ కూడా వచ్చినాయి కొన్ని, ఇలా మీరు ఎక్కడైనా వచ్చి పాటలు పాడతారా అని చెప్పేసి వెళ్ళారా? చాలా చోట్లకి వెళ్ళాను. సో ఇప్పుడు ఫేమ్ వచ్చింది అంటే మనల్ని ఇంకా హైప్ ఎత్తేస్తారు, అదే టైం తొక్కేస్తారు కూడా. ఊర్లోనే ఉంటాను అని అంటున్నారు, ఇది అవుతుందంటారా? అవుతుందా అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా ఊరినైతే వదలనని నేను చెప్తున్నాను. ఏదైనా ఆఫర్ వస్తే వెళ్తాను, వెళ్ళకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే ఇంత కష్టపడేది దానికోసమే కాబట్టి వచ్చిన ఆఫర్ని అయితే వదులుకోను, కంపల్సరీ వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా ఊరినైతే మాత్రం మర్చిపోను. అంటే ఏంటి ఎంతవరకు వచ్చింది దానికోసం అంటే అసలు ఏమవుదాం అనుకున్నారు? ఏమవుదాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందాకే చెప్పాను కదా, నలుగురికి తెలియాలంటే సోషల్ మీడియా వల్లనే అవుతుంది. అది నలుగురికి తెలియాలి, వీళ్ళు అనేవాళ్ళు ఒకరు ఉన్నారు అని తెలియాలంటే సోషల్ మీడియా వల్లనే అవుతుంది. సో ఛాన్సెస్ వస్తే ఎందుకు వదులుకోను అంటున్నానంటే, ఏదైనా ఒక బెస్ట్ ఛాన్స్ అంటే ఈ ఛానల్కి వెళ్తే మనం ఐడెంటిఫై అవుతాం, ఇంకా మనం అందరి దగ్గర తెలుస్తాం అంటేనే వెళ్తాను. డబ్బుల కోసం అని మాత్రం వెళ్ళను. ఓకే ఓకే, నైస్. అంతా బాగుంది. ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటే చెప్తాం అనుకుంటున్నాను, మీ లైఫ్ ఎలా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడొద్దు. దేన్నైనా హ్యాపీగా ఫేస్ చేయగలం అనే నమ్మకం మీలో ఉంచుకోండి. ఎప్పుడు దేవుడికి దండం పెట్టినా నాకు ప్రాబ్లమ్స్ అవ్వద్దు అని మాత్రం అడగొద్దు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేసే క్యాపబిలిటీ నాలో ఉండేలానే చూడండి దేవుడా అని అడగండి, అంతే. మీకు వీలైనంత వరకు అందరికీ సహాయం చేయండి. రేపు మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు హెల్ప్ చేస్తాడు. మనం నలుగురికి సహాయం చేస్తే కంపల్సరీ దేవుడు అనేవాడు చూస్తాడు. నీకు ఏ రోజు ఆపద వచ్చినా దేవుడు నీ వెనకతలో ఉంటాడు. వీలైనంత వరకు అందరికి హెల్ప్ చేయండి, అది ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. హౌ మెచ్యూర్ యు ఆర్. నేను స్టిల్ 25 years అండి, అంతే. అదే ఓకే, నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా బాగున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ మంచిగా రియాక్ట్ అయ్యారు. మేము ఎలా మాట్లాడినా పాజిటివ్ గా తీసుకున్నారు. పాజిటివ్ గానే మాట్లాడారు. పాజిటివ్ గా అంటే మీ గురించి చెప్పాలంటే చెప్పాను కదా ఫస్ట్ లోనే చాలా బాగున్నారని. అంటే చూడగానే నాకు ఎవరు గుర్తొచ్చారంటే, వద్దులేండి బావద్దు మళ్ళీ, చెప్పండి. అనుపమ టైప్. వద్దు, నన్ను వేసుకుంటారు ఇంకా అక్కడ. అంటే వేసుకోవడం ఏం లేదు, నిజంగానే ఆ లుక్ లోనే ఉన్నారు. మీరు ఒకసారి విజువల్ గా క్లియర్ గా చూడండి, అంతే. ఓకే, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ లైఫ్ లో ఉన్నది ఒకటే లోటు, అది ఫాదర్ గురించి. అనవసరంగా దాన్ని ఒక లోటుగా ఫీల్ అయ్యి మీ మదర్ ని ఫీల్ అయ్యేలా చేయకండి. ఖచ్చితంగా ఫీల్ అవుతారు వీళ్ళు. ఇంకా అంటే నేను ఏం తక్కువ చేశాను, వీళ్ళు ఇంకా ఫాదర్ గురించి ఫీల్ అవుతున్నారు అనే ఫీల్ ఎక్కడో ఒక చోట ఉంటుంది. సో అది తీసుకురానివ్వకండి. నేను నా లైఫ్ లో అది బాగా నేను నేర్చుకున్నాను. సో అదొకటే. ఆల్ ది బెస్ట్, యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ఐ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. బట్ నాతో లైఫ్ లాంగ్ నా అనుకున్న వాళ్ళు ఉంటే చాలండి, ఎవరు అవసరం లేదు. అంటే ఉన్న వాళ్ళని అంటే లేని వాళ్ళని మనం ఎలానో తీసుకురాలేము. ఈ ఉన్న వాళ్ళని సేఫ్ గా సెక్యూర్ గా చూసుకుంటాను. నా ఫ్యామిలీకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ సో మచ్. అంటే నేను చాలా వరకు నేను ఏడిపించి ఉంటాను, కానీ అంటే ఏం చేసినా తల్లి ఒక్కరిదే కదా. అంటే కన్న కొడుకునైనా కూతునైనా వదిలేయకుండా వాళ్ళతోనే ఉండేది. సో మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని హ్యాపీగా చూసుకున్నావు. లవ్ యూ సో మచ్. నీకు ఈ వర్డ్ ఇప్పటివరకు మా అమ్మకి ఎప్పుడు నేను ఆ వర్డ్ చెప్పలేదు. లవ్ యూ సో మచ్ అమ్మా. నా లైఫ్లో నువ్వు, చెల్లి, బావ, ఫ్రెండ్స్ చాలు, లైఫ్ని ఇలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మాకు చాలా విషయాలు నేర్పించారు. నేనా అంటే మీ దగ్గర నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను చాలా. అంటే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఉంటే మాత్రం ఇంకా తప్పకుండా చూద్దాం. ఓకే, మీలా అందరూ సనాతన ధర్మం గురించి తెలుసుకొని కొంచెం కళ్ళు తెరుచుకోవాలని అనుకుంటున్నాను నేను. కళ్ళు తెరుచుకోవాలి, తెరిచేలా చేయండి మీరు కూడా. అంటే నెక్స్ట్ మళ్ళీ మీరే పిలిచేలా చేస్తాను చూడండి. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము మాలలు వేసే టైంకి అందరికి ఒక మంచి అన్ని నేర్పించాలి. మా గురువు గారు చెప్పాను కదా, కాళ్ళ లక్ష్మీ నరసింహ గురు భవన్ అని చెప్పి,
ఆయన అయితే ఇంకా ఇలాంటివన్నీ నేర్పిస్తారు. ఓకే ఆయన కింద అంటూ ఒక 400 మంది భవానీలు ఉంటారు. ఓకే ఆయన ఇవన్నీ నేర్పిస్తుంటారు నాకు చాలా బాగా నేర్పించారు. ఓకే 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 ఇలాంటి మంచి మంచి మెసేజెస్ ఇస్తూ మమ్మల్ని కొంచెం అలరించండి. ఫన్నీ ఏమి ఉండవండి మన దాంట్లో, ఆ funny అంతా ఎమోషనల్. అది కూడా నవ్వుతూ చెప్తారు కదా మీరు. అంటే నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అదండి బాబు. అది బ్యాడ్ ఏదైనా- హ్యాబిట్ ఏంటి? నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉండాలి కానీ అన్నిటి దగ్గర నవ్వుతాం కదా, వచ్చిన బాధ. అది ప్రాబ్లం. ఓకే ఓకే థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.